హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరి యొక్క వీడియోతో మేము ముందుకు వచ్చాను. నేను ఎన్నో సంవత్సరాల నుంచి కలలు అంటున్నటువంటి కీబోర్డ్ ఇది SX900 కీబోర్డ్. ఇప్పుడు నా ముందుకు వచ్చింది ఇది. దీనికోసం ఎంతగానో కష్టపడాల్సి వచ్చింది. ఎన్నో అప్పులు చేసి ఎలా అయినా కానీ దేవుని పని కోసం ఒక మంచి ఇన్స్ట్రుమెంట్, ఒక మంచి కీబోర్డ్ తీసుకోవాలన్న ఒక ఆశతో ఫైనల్గా దీన్ని ఈ విధంగా తీసుకోవటం జరిగిందనమాట. చాలామంది ఈ SX900 కీబోర్డ్ గురించి ఆల్రెడీ వీడియోస్ చేసి ఉన్నారు యూట్యూబ్లో. మీరు ఒకవేళ కొత్తగా దీన్ని తీసుకుని ఉంటే నా వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీకు ఇందులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ కీబోర్డ్ని నేను ఎట్లా యూజ్ చేస్తున్నానంటే, దీనికి మ్యాక్ కనెక్ట్ చేసి నేను మీటింగ్స్లో వాడుతూ ఉన్నాను. చాలామంది SX900 కీబోర్డ్ యూజ్ చేసేటువంటి వాళ్ళు ఎక్స్ట్రాగా కీప్యాడ్ కూడా తీసుకుంటూ ఉన్నారనమాట. వాయిసెస్ చేంజ్ చేయడం కోసం దాన్ని కూడా కొని ఎక్స్ట్రా మనీతో మరలా ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి వాయిస్లు ఇంకా దాంట్లో నుంచి చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. సో అట్లాంటి అవసరం లేకోకుండా మనం కీబోర్డ్లో కూడా మ్యాక్ కనెక్ట్ చేసి ఈజీగా, చాలా ఈజీ ప్రాసెస్తోనే మనం వాయిస్లన్నీ కూడా 1 by 1 మనం చేంజ్ చేసుకోవచ్చు. అది అట్లా కూడా నేను మీకు చెప్తాను. సో ముందు దీని గురించి అయితే కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈ SX900 కీబోర్డ్ ఏదైతే ఉందో ఇది చాలా రకాలుగా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఒక చర్చ్ పర్పస్ కోసం దీన్ని మనం తీసుకోవచ్చు. ఎందుకు అంటే ముఖ్యంగా ఇందులో మనకి యూస్ఫుల్ థింగ్స్ ఏంటి అంటే రిథమ్స్ మంచిగా వస్తాయి. మనకి నేను మీకు కొన్ని చూపిస్తాను ఎట్లా వస్తాయి అనేటువంటిది. ఇది కనుక ఉంటే ఇంకా ప్యాడ్స్తో కానీ లేకపోతే తబలాతో కానీ పని ఉండదు అన్నమాట. ఇక రిథమ్స్ మనం సింపుల్గా ఆపరేట్ చేసుకోవటం వస్తే చాలు. ఇంకా దీనికి ఫర్దర్గా ఇక మనం కీబోర్డు సంవత్సరాలు పడి నేర్చుకోవాల్సిన పని లేదు. జస్ట్ మనం ఆ రిథమ్స్ పెట్టుకొని ఎవరైనా కూడా దాన్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, అర్థం చేసుకొని చక్కగా ఆపరేట్ చేయవచ్చు. నా దాంట్లో కొన్ని రిథమ్స్ ఉన్నాయి, నేను ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఇట్లాగా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. మనకి చాలా రిథమ్స్ ఉన్నాయి. ఏ పాట పాడినా దాంట్లో ఆ టైప్లో మనం దీన్ని రిథమ్స్ యూజ్ చేసుకోవచ్చు. వాయిస్లు కూడా పర్లేదు, మరీ అంత డల్గా ఏమి ఉండవు, ఒక రకంగా బాగానే ఉంటాయి. ఇవి వాయిస్లు అన్నమాట. ఓవరాల్గా
చూస్తున్నట్లయితే అన్ని విధాలుగా ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. ఇంకా మనం దీనికి ఒక ఆప్షన్ ఏంటంటే మైక్ కనెక్షన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దాకా నేను మాట్లాడుతుంది మైక్లోనే. సో చూడండి ఒకసారి. చక్కగా వర్షిప్ చేసుకోవచ్చు, సాంగ్స్ రికార్డ్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి మనకి. తర్వాత మల్టీప్యాట్ అని అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సరే, మంచిది. ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకునే విషయాలు ఏంటి అంటే, ముఖ్యంగా ఈ SX900 కీబోర్డ్లో కొన్ని ఆప్షన్స్ అన్నమాట. ఏంటి అంటే, నేను ఫస్ట్ కొన్నప్పుడు స్పీకర్స్ ఆన్ అవ్వలేదు. నేను షాక్ అయ్యాను. ఏ ఆప్షన్ ప్రెస్ చేయాలో తెలియలేదు. తర్వాత తీరా మనకు తెలిసినటువంటి బ్రదర్స్ కొంతమందిని ఉంటే వాళ్ళని అడిగి నేను ఒక ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వెంటనే ఆన్ అయింది. సో ఇట్లాంటి డౌట్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒకసారి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది ఇది పవర్ బటన్ అన్నమాట. జస్ట్ మనం అది ఆన్ చేస్తే ఓపెన్ అవుతుంది, పవర్ ఆన్ అవుతుంది. ఈ సెక్షన్ వరకు అంతా కూడా స్టైల్ సెక్షన్ అన్నమాట. ఇందులో మనం ఎక్స్పాన్షన్ యూజర్ అనేటువంటిది ఉంది కదా, ఇది మనం క్లిక్ చేస్తే మనకి ఎక్స్టర్నల్గా మన మెమొరీ పెన్ డ్రైవ్లో యూజ్ చేసిన అంటే మనకి పెన్ డ్రైవ్ ఉందనుకోండి, దానికి సంబంధించిన రిథమ్స్ అనేటువంటివి దాంట్లో పెట్టుకొని లేదా విడిగా దీంట్లో మనం కీబోర్డ్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని మనం ప్రెస్ చేస్తే అవి బటన్స్ అంటే ఆ రిథమ్స్ అన్నీ కూడా సెక్షన్ అంతా ఓపెన్ అవుతుంది. దాంట్లో మనకు కావాల్సినవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఇదంతా కూడా మనం స్క్రీన్ టచ్, ఊరికి అట్లా టచ్ చేస్తే చాలు, అవి స్క్రీన్ టచ్ అన్నమాట. చూడండి, ఇక్కడ మెనూ బటన్ కనిపిస్తూ ఉంది కదా, మెనూ బటన్. ఈ మెనూ బటన్ని మనం క్లిక్ చేస్తే ఆప్షన్స్ అన్నీ కూడా కీబోర్డ్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, ఇందులో ఫస్ట్ మెనూ 1లో చూడండి, మనకి మిక్సర్ అన్నమాట. ఛానల్ ఆన్ ఆఫ్, వాయిస్, పార్ట్ సెటప్. ఇందులో ముఖ్యంగా ఈ ఫస్ట్ దాంట్లో మనం యూస్ చేసేది ఏంటి అంటే, మైక్ సెట్టింగ్ ఒకటి మనం చూసుకోవచ్చు. ఇంకా మ్యాట్రనమ్ సౌండ్ కావాలంటే మ్యాట్రనమ్ సౌండ్ ఉంటుంది. ఇంకా మనం ఇందులో అంతా ఇదిగా మనకు అవసరమైన ఆప్షన్స్ ఏమీ ఉండవు ఇందులో ఫస్ట్ మెనూలో. సెకండ్ దాంట్లో నేను ఎక్కువగా ఈ మిడి ఉంది కదా, ఈ మిడి దేనికోసం అంటే, మనం ఒకసారి ల్యాప్టాప్ కనెక్ట్ చేసామనుకోండి, మ్యాక్ ల్యాప్టాప్, సో అందులో వాయిస్లు యాస్టీస్గా కీబోర్డ్లో నుంచి రావాలి అంటే ముందు దీన్ని ఓపెన్ చేసి, ఇది ఇక్కడ లైవ్ కంట్రోల్లో లెఫ్ట్ రైట్, రైట్ 2, రైట్ 3, ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ల్యాప్టాప్లో నుంచి యాస్టీస్గా కీబోర్డ్ ఆ వాయిసెస్ అన్నీ కూడా మంచిగా వస్తాయి. అవి ఆఫ్ చేసుకొని ప్లే చేయాలి. సో ఇప్పుడు మనం ల్యాప్టాప్ కనెక్ట్ చేయలేదు కాబట్టి అవసరం లేదు, మీకు చూపించడం కోసం చెప్తున్నాను. ముఖ్యంగా ఇందులో మనకి ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే బ్లూటూత్ అన్నమాట. ఈ బ్లూటూత్ ఆప్షన్ మనం ఓపెన్ చేస్తే, దీన్ని ఆన్ చేసుకున్నాం అనుకోండి, మన ఫోన్ కనెక్ట్ అవుతుంది. మన ఫోన్ని మనం చక్కగా పక్కన పెట్టుకొని అందులో ఉన్నటువంటివి మనం కీబోర్డ్ ఈ స్పీకర్స్ నుంచి చక్కగా వినొచ్చు. పాటలు కానీ లేకపోతే మనకు అవసరమైనవన్నీ బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది. చక్కగా బ్లూటూత్ ఈ ఆప్షన్ ఉందన్నమాట మనకి. ఈ యూటిలిటీ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకోసం అంటే, ఇది ఓపెన్ చేస్తే మనకి స్పీకర్ ఉంది కదా, ఈ స్పీకర్స్ మనం ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలి. మనం మీటింగ్స్లో ప్లే చేసేటప్పుడు స్పీకర్ ఆఫ్లో ఉంటేనే మన వాయిస్లు బయటకు వెళ్తాయి. సో అందుకని మనం ఏం చేయాలి, ఆన్ చేసిన వెంటనే ఈ స్పీకర్ బటన్ దగ్గరికి వెళ్ళి ఈ యూటిలిటీలో ఉన్నటువంటి దీన్ని ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు చూడండి, నా వాయిస్ మీకు వినపట్లేదు, కీబోర్డ్లో నుంచి అవుట్ అనేటువంటిది బయటకు వెళ్తుంది అన్నమాట. మనం మీటింగ్స్లో ఈ విధంగా చేయాలి. సో ఇప్పుడు మనం మళ్ళీ ఆన్ చేసుకుందాం.
ఇది స్పీకర్స్ ఆన్ అయ్యేటువంటిది, ఆఫ్ అయ్యేటువంటిది. ఇది ఆప్షన్ యూటిలిటీలో ఉంటుంది. టచ్ స్క్రీన్ డిస్ప్లే, మనకి బ్రైట్నెస్ ఎంత కావాలి, ఇంకా ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. పారామీటర్ లాక్, స్టోరేజ్ చూడండి, ఇదంతా మన స్టోరేజ్ అనమాట. యూఎస్బి పెట్టాను. యూజర్ 4 GB ఇస్తారు మనకి. ఇది సిస్టమ్ యొక్క, సో ఇవన్నీ అవసరం లేదు. ముఖ్యంగా మనం ఇందులో యూటిలిటీలో మనకు ఉపయోగపడేది ఏంటి అంటే ఈ స్పీకర్ కనెక్టివిటీ ఒకటి. ఈ స్పీకర్ ఉంది కదా, మనం ఆన్ చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలంటే యూటిలిటీలో ఉండేటువంటి మెనూ బటన్లో సెకండ్ దాంట్లో యూటిలిటీ ఉంటుంది. సో దాంట్లో మనం వెళ్ళి దాన్ని ఏం చేయాలి, స్పీకర్ ఆఫ్ చేయాలి. అది విషయం. తర్వాత ఈ కీబోర్డ్లో, ఈ SX 900 కీబోర్డ్లో ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే రికార్డింగ్. ఇది కనిపిస్తుంది కదా, ఈ రికార్డింగ్ మనం ఆన్ చేద్దామండి. ఇక్కడ మిడి, ఆడియో, మల్టీ రికార్డింగ్ ఉంది. మనం ఆడియో ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు మనం జస్ట్ ఆ రికార్డ్ మీద క్లిక్ చేస్తే చాలు, పెన్ డ్రైవ్లో అది సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడ పెన్ డ్రైవ్ మనం సేవ్ చేసుకోవాలి అంటే పెన్ డ్రైవ్ వెనక కనెక్ట్ చేయాలి. ఇదిగోండి నేను కనెక్ట్ చేశాను చూడండి, అట్లాగా కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత మనం రికార్డ్ చేసేవన్నీ కూడా అది వేవ్లో కావాలా లేకపోతే MP3 ఫార్మాట్లో కావాలా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అది. సో నేనైతే దీంట్లో పెట్టుకున్నది కొంచెం మంచిగా క్వాలిటీగా రికార్డ్ అవుతుంది. సో తర్వాత ఇక మనం రికార్డింగ్ ఆప్షన్ ఆన్ చేస్తే రికార్డ్ అవుతుంది. చాలా క్లియర్ వాయిస్ అనేటువంటిది అందులో నుంచి బయటకు వస్తుంది. నేను కొన్ని పాటలు రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను మన ఛానల్లో, చూడండి. అవన్నీ కూడా ఈ SX 900 దాంట్లో రికార్డ్ చేసినటువంటి. తర్వాత మనం దాన్ని పాస్ చేయాలి. రికార్డింగ్ సేవ్ చేయాలి అంటే జస్ట్ స్టాప్ బటన్ నొక్కితే సరిపోతుంది. మళ్ళీ కొత్తగా మనం రికార్డ్ చేసుకోవాలనుకుంటే అది స్టాప్ బటన్ నొక్కి రికార్డ్ నొక్కితే సరిపోతుంది. ఈ విధంగా ఈ రికార్డింగ్ ఆప్షన్ అనేటువంటిది ఇందులో ఉంది. ఓవరాల్గా చూస్తే ఇది ఒక చిన్న స్టూడియో లాంటిది అనమాట. ఇక దీంట్లో మనకి తబలాతో పని ఉండదు, ప్యాడ్స్తో పని ఉండదు, ఎవ్రీథింగ్. ఇంకా మనకి స్పీకర్ బాక్సులతో కూడా పని ఉండదు. చక్కగా మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా జస్ట్ ఒక ప్లగ్ తీసుకొని వెళ్ళి దీని యొక్క అడాప్టర్ తీసుకొని వెళ్ళి కరెంట్ దాంట్లో గుచ్చితే సరిపోతుంది. చక్కగా మైక్ పెట్టుకొని వర్షిప్ చేసుకోవచ్చు, ప్రేయర్స్ కండక్ట్ చేసుకోవచ్చు. ఒక ఫ్యామిలీలో హౌస్ ప్రేయర్స్, హౌస్లో జరిగేటువంటి గృహాల్లో గృహ కూడికలు జరుగుతూ ఉంటాయి, అట్లాంటి వాటిలో కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఇది ఈరోజు ఈ వీడియోలో మనం చూసినటువంటి విషయాలు. రేపు మరికొన్ని విషయాలు ఇందులో నుంచి నేను మీకు చెప్తాను. మీకు ఇంకా ఈ కీబోర్డ్ గురించినటువంటి విషయాలు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటికి సంబంధించిన వీడియోని నేను మీకు తర్వాత అందిస్తాను. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.